వచ్చినప్పటి నుంచి పలు సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్న సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్పై జ్యుడిషియల్ ఎంక్వైరీకి సీఎం రేవంత్ ఆదేశించడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. సీఎం నిర్ణయం కారు పార్టీలో కలకలం రేపుతోందా? నాటి సీఎండీతో పాటు బీఆర్ఎస్ పెద్దలకు సైతం గట్టి షాక్ తగలనుందా? బీటీపీఎస్ భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ అంశంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య అగ్గిరాజుకుంటోంది. కాలం చెల్లిన సాంకేతిక పరిజ్ఞానంతో కమిషన్ల కోసం బీటీపీఎస్ నిర్మాణం చేసినట్లు బలమైన ఆధారాలున్నాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. దీంతో భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ నిర్మాణంలో జరిగిన అవినీతిని సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా తీసుకున్నారు. జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశించారు. జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ చైర్మన్ గా జస్టిస్ నరసింహారెడ్డిని నియమించారు. బీటీపీఎస్ నిర్మాణంలో అప్పటి సీఎండీ ప్రభాకర్ రావు అన్నీ తానే వ్యవహరించారని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కనుసన్నల్లో బీటీపీఎస్ క్విడ్ ప్రోకో ప్రాజెక్టుగా మారిందని విద్యుత్ రంగ నిపుణులు సాంకేతికంగా కొన్ని అంశాలపై రిపోర్ట్ ఇచ్చారు. దీంతో జ్యుడిషియల్ ఎంక్వైరీకి సీఎం రేవంత్ తీసుకున్న నిర్ణయం బీఆర్ఎస్ పార్టీలో కలకలం రేపుతోందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ ఈ విద్యుత్ కేంద్రాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు దగ్గర నిర్మించారు. 2015 మార్చి 28న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ బీటీపీఎస్ కు శంకుస్థాపన చేశారు. 1080 మెగావాట్ల సామర్థ్యంతో పవర్ ప్లాంట్ నిర్మాణం చేశారు. కానీ శంకుస్థాపన నుంచే ఈ ప్రాజెక్టు పలు వివాదాలకు కేరాఫ్ గా మారింది. కాలం చెల్లిన సాంకేతిక పరిజ్ఞానం, సబ్ క్రిటికల్ టెక్నాలజీతో బీటీపీఎస్ నిర్మాణం చేస్తున్నారని పర్యావరణవేత్తలు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేశారు. పర్యావరణం నాశనమయ్యేలా ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీలు, గిరిజనుల హక్కులు కాలరాస్తూ వారి ఆరోగ్యాలు పణంగా పెట్టి కాలుష్య భూతాన్ని కేసీఆర్ సర్కార్ ఏర్పాటు చేస్తుందని అప్పట్లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. కాగా గతంలో యూపీఏ ప్రభుత్వం సబ్ క్రిటికల్ టెక్నాలజీని నిషేధిస్తూ చట్టం చేసింది. దాంతో దేశంలో ఏ పవర్ ప్లాంట్ నిర్మాణం చేయాలన్నా సబ్ క్రిటికల్ టెక్నాలజీ కాకుండా సూపర్ క్రిటికల్ టెక్నాలజీ మాత్రమే విధిగా వాడాలి. పర్యావరణ పరిరక్షణ కోసం నిబంధనలు అలా ఉంటే అప్పటి కేసీఆర్ సర్కార్ మాత్రం సబ్ క్రిటికల్ టెక్నాలజీతో బీటీపీఎస్ నిర్మాణం చేపట్టింది. ఇండియా బుల్స్ కంపెనీ ఉత్తర భారతదేశంలో నిర్మాణం చేయాలనుకున్న పవర్ ప్లాంట్ నిలిచిపోవడంతో ఆ మిషనరీ అంతా బీటీపీఎస్ నిర్మాణం కోసం ఉపయోగించారు. అక్కడ పనికి రాకుండా పోయిన అవుట్డేటెడ్ మిషనరీని చేతికి మట్టి అంటకుండా జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు బీహెచ్ఈఎల్ సంస్థకు ఇప్పించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. నిర్మాణం పేరు బీహెచ్ఈఎల్దే కానీ పనులన్నీ గత ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే జరిగాయన్న విమర్శలు వినిపించాయి. దేశమంతా ఒక పాలసీ అమల్లో ఉన్నప్పుడు పర్యావరణ నిబంధనలను బుల్డోజ్ చేసి ఏజెన్సీ చట్టాలను ఖాతరు చేయకుండా కేసీఆర్ ఎందుకు బీటీపీఎస్ నిర్మాణాన్ని సబ్ క్రిటికల్ టెక్నాలజీతో చేస్తున్నారన్న ప్రశ్నలు తలెత్తాయి. దీనిపై తెలంగాణ మేధావుల్లో, విద్యుత్ రంగ నిపుణుల్లో విపరీతమైన చర్చ నడిచింది. బీటీపీఎస్ వల్ల తలెత్తే అనర్థాలపై పర్యావరణవేత్తలు, సామాజిక ఉద్యమకారులు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేయగా బీటీపీఎస్ నిర్మాణ పనులు నిలపాలని ఎన్జీటీ ఆదేశించడంతో 2 ఏళ్ల పాటు పనులు నిలిచిపోయాయి. పర్యావరణ అనుమతుల విషయంలో ఎన్జీటీ ఆదేశాలు ఉన్నా అప్పటి కేసీఆర్ సర్కార్ లాబియింగ్తో పర్యావరణ అనుమతులు తెచ్చుకున్నారు. ఎట్టకేలకు 2021 మార్చి నాటికి బీటీపీఎస్ నిర్మాణం పూర్తయి గ్రిడ్తో కనెక్ట్ అయి 1080 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. కాగా దీని నిర్మాణ వ్యయం 7,674 కోట్లయింది. బీటీపీఎస్ పెద్ద కుంభకోణమని గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ఆరోపించడం వివాదంగా తెరతీసింది. అవుట్డేటెడ్ మిషనరీతో చట్టాలను ఉల్లంఘించి ఎవరి కోసం కేసీఆర్ బీటీపీఎస్ నిర్మాణం చేపట్టారన్న ప్రశ్నలు వినిపించాయి. దీంతో ఈ విషయం గతంలో బీజేపీకి రాజకీయ బ్రహ్మాస్త్రంగా మారింది. ఇక తెలంగాణ ఆవిర్భావం తర్వాత కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన థర్మల్ పవర్ ప్లాంట్ చూస్తే బీటీపీఎస్ సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మాణం చేయగా పాల్వంచ కేటీపీఎస్ 7వ దశ 800 మెగావాట్ల ప్లాంట్ మాత్రం సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించారు. కేటీపీఎస్ ను సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించిన కేసీఆర్ ప్రభుత్వం బీటీపీఎస్ ను మాత్రం సబ్ క్రిటికల్ టెక్నాలజీతో ఎందుకు నిర్మించాల్సి వచ్చిందన్న ప్రశ్న పలు అనుమానాలను రేకెత్తించింది. జరిగినటువంటి అన్యాయం, అక్రమాలు, వీళ్ళ కమిషన్ల కోసం కక్కుర్తిపడ్డ గత బీఆర్ఎస్ ప్రభుత్వం పైన వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యాల్లో బీటీపీఎస్ నిర్మాణం కూడా ఒక భాగం. కాబట్టి వాటిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి నిజాలు నిగ్గు తేల్చి
ప్రజల ముందు పెట్టి ప్రజలకు తదనంతరం ఆరోగ్యవంతమైన ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో బీటీపీఎస్ నుంచి ఎటువంటి అనారోగ్యం రేడియేషన్స్ లేని దానిగా నిర్మించడానికి కోసం కూడా కొంచెం కృషి చేయాలని చెప్పని ఇప్పుడున్న అక్రమాలను బయటపెట్టి ఎవరెవరు ఎంత అన్యాయం చేశారు గత ప్రభుత్వ పాలకులు చేసినటువంటి దాన్ని నిగ్గు తేల్చి జ్యుడిషియల్ ముందు పెట్టగానే వెంటనే వారిపై చర్యలు తీసుకొని ఈ ప్రాంత వాసులను కూడా కాపాడాలని సీఎం రేవంత్ రెడ్డి గారు కోరుతూ ఇప్పుడు ఇదే అంశంపై జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశిస్తూ సీఎం రేవంత్ నిర్ణయం తీసుకోవడం తెలంగాణ రాజకీయాలను హీటెక్కించింది. కేసీఆర్ పాలనలోని అవినీతి బాగోతం త్వరలోనే బయటకొస్తుందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మరి ఇంతకీ బీటీపీఎస్ పై జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏం తేల్చబోతోంది? ఇందులో ఇరుక్కోబోతున్న పెద్ద తలకాయలు ఎవరు? కేసీఆర్ కరెంటు వెలుగుల వెనుక అవినీతి చీకట్లు త్వరలోనే బయటకు రాబోతున్నాయా అన్న విషయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.